కోనేదాల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ విజిట్ చేయడం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గోదావరి ఫెర్టిలైజర్ అండ్ ఆల్సో నాగార్జున ఫెర్టిలైజర్ రావాలి. అది ఎలక్షన్ ప్రామిస్, అది 83 ఎలక్షన్ ప్రామిస్. అది వస్తాని దీన్ని సాధించడం కోసం అప్పుడు నాగార్జున కేవీకే రాజు గవర్న్ ఫర్ హిమ్ 40 years story. I remember very well. కేవీకే రాజు తెల్లవారుతో 6 గంటలకు వచ్చేసేవాడు. అది అయ్యే వరకు ఇదే పని. ఫస్ట్ ఇండస్ట్రియల్ బిగ్ ఇండస్ట్రీ. Same thing you are going for green. Yes, sir. And green, but little larger capacity and larger objectives, wider agenda and geographically. అప్పట్లోనే ఇక్కడ గోదావరి ఫెర్టిలైజర్ వచ్చింది. అది మాత్రం అట్నే ఉంది. ఇప్పుడు So we started, sir. First thing we did is we took care of all the employees. When we took over, took care of all of them, gave them the reassurance, and we first improved the plant conditions and working conditions in the plant. After that, we launched the project to convert this into a green ammonia plant, sir. Adi around 6 months back work started, sir. Typical projects works we started. First soil investigation, soil testing, even environmental studies అన్ని చేసేసి ordered by now. First మొన్నే వచ్చింది సార్ ఇది. సో దట్ Okay, good. ఇది ఎయిర్ సపరేషన్ యూనిట్ అంటారు సార్. యుఎస్ఏ నుంచి వచ్చింది సార్. ఎయిర్ లిక్విడ్ ఫేమస్ కంపెనీ ఎయిర్ లిక్విడ్ నుంచి వచ్చింది. దాని along that we started the most construction long lead items, sir. Ammonia storage tanks are the big thing, sir. Because this ammonia is minus 33 degrees, you have to store it in a very cryogenic environment. So a storage tank construction charges, sir. Okay. So these are, each tank will have 20,000 tons of ammonia listing, sir. 20,000 tons. But huge 40,000. ఇండియాలో ఎక్కడ లేదు సార్. 40,000 లేదు, ఆపారండి. అది అప్పుడే 40,000 స్టార్ట్ చేసేవారు. తర్వాత చూసిన తర్వాత తిరిగి నెక్స్ట్ వన్ బిల్డింగ్ 40,000. సో దిస్ ఇస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సార్. 20,000. అనిల్ గారు అన్నారు గ్లోబ్ లో 40,000 ఉంటే మనం ఎందుకు 20,000 అని. సో నెక్స్ట్ వి బిల్ 40,000. దట్స్ గుడ్, గ్రేట్. బయట మోరియా సార్. నమస్కారం. మనవాడు. అచ్చా, నువ్వేం చేస్తావు? గ్రీన్ కో సిఓ అనండి. స్టార్ట్ విత్ గోపి లాంగ్ టైం. లాస్ట్ టైం ఒకసారి కలిసి Mauri with us last 15 years, sir. He joined from an IIT Bombay, sir. He continued from the time onwards. After me and Mahesh, he runs the whole organization. Okay. ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. దీన్ని ఎయిర్ సపరేషన్ యూనిట్ అంటారు. జస్ట్ ఎయిర్ తీసుకొని అందులో నుంచి నైట్రోజన్ సపరేట్ చేస్తాం సార్. ఇది ఎలక్ట్రోలైజర్ సార్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ థింగ్. నాట్ న్యూ టెక్నాలజీ, బట్ వీఆర్ It's a process, I would say, sir. It's a 100 years old technology, sir. But saying that the scale what we're doing now was never there in the whole world, sir. So for that we have partnered with a company called John Cockerell from Belgium, sir. We have 50% shareholders with whom actually we're manufacturing while electrolyzers as well while we are erecting them here. 1960లో బాక్రనంగల్ డ్యామ్ సార్. ఆ రోజుల్లో మనకి అమోనియా లేదు సార్, ఆయిల్ అండ్ గ్యాస్ లేదు. సో బాక్రనంగల్ డ్యామ్ లో ఇలాంటి టెక్నాలజీ పెట్టి యూస్ టు మేక్ అమోనియా. We were not selling gas. Even Norway lo gaani first when ammonia was invented, this was actually hydrogen was produced first, not from the gas నుంచి CH4 నుంచి crack చేసి 20 years నార్వే అంతా వాళ్ళు దే ఓన్లీ బిల్ట్ హైడ్రో ఓన్లీ టు మేక్ అమోనియా, నాట్ ఫర్ పవర్. సో మళ్ళీ గ్యాస్ వచ్చి చీప్ అయిపోయి అని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ పెద్ద అయిపోయి దే డిడ్ నాట్ అలౌ దిస్ టెక్నాలజీ. equipment has to come. Long lead items చాలా ఉన్నాయి సార్. And that we ordered. Most of them we ordered by now. First మొన్నే వచ్చింది సార్ ఇది. Only water and renewable power. దీని ఇన్పుట్ ఎయిర్, దీని ఇన్పుట్ వాటర్ అండ్ రెన్యూబుల్ పవర్ సార్. హైడ్రోజన్ వస్తుంది. నైట్రోజన్ వి మిక్స్ ఇన్ దిస్ అమోనియా లూప్ సార్. నైట్రోజన్ కలిసి అమోనియా చేస్తాం. సో అవర్ ఇన్పుట్ సార్ ఈజ్ ఎయిర్, వాటర్, సోలార్. and we get ammonia to export the world. Green, no CO2 emission at all, sir, zero. Right? ఇక్కడ నుంచి అమోనియా విల్ సెండ్ ఇట్ స్టోర్ ఇన్ దిస్ ట్యాంక్స్. దీని ఇన్పుట్ వాటర్ అండ్ రెన్యూబుల్ పవర్ సార్. హైడ్రోజన్ వస్తుంది. నైట్రోజన్ వి మిక్స్ ఇన్ దిస్ అమోనియా లూప్ సార్. నైట్రోజన్ కలిసి అమోనియా చేస్తాం. సో అవర్ ఇన్పుట్ సార్ ఈజ్ ఎయిర్, వాటర్, సోలార్. and we get ammonia to export the world. Green, no CO2 emission at all, sir, zero. Right? ఇక్కడ నుంచి అమోనియా విల్ సెండ్ ఇట్ స్టోర్ ఇన్ దిస్ ట్యాంక్స్ దట్ వి ఆర్ బిల్డింగ్ and through the ports we will ship it to the globes. ఇది అంతా క్రయోజెనిక్ లో స్టోర్ అవుతుంది సార్. ఈవెన్ షిప్స్ లో క్రయోజెనిక్ షిప్స్ వస్తాయి సార్. సో ద యాక్చువల్ ఈవెన్ ద ట్యాంక్స్ టు షిప్స్ యాజ్ వెల్ ఇస్ టు క్రయోజెనిక్ పైపింగ్ యాజ్ వెల్.
So they are tightly integrated ecosystems. From ammonia, you can convert to other products. As the ammonia is used for an either you can say shipping fuel can crack the ammonia and use the hydrogen to then refineries to refinery cost. Even chemicals, Chemical everything. industry value chains, all chemical value chains. మొత్తం జపాన్ కొరియా గవర్నమెంట్ హెస్ టేకెన్ ఇనిషియేటివ్ ఈ కోల్ ప్లాంట్స్ లో 30% అమోనియాతో ఫైర్ చేయడం. బ్లెండ్ చేస్తారు సార్. కోల్ తోటి అమోనియా బ్లెండ్ చేస్తే కార్బన్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది సార్. యూస్ ఫర్ పవర్, యూస్ ఫర్ షిప్పింగ్. సార్ షిప్పింగ్ ఏంటంటే ఫ్యూయల్ ఆయిల్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొల్యూటింగ్. 2035 తర్వాత ఆల్ న్యూ షిప్స్ ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది సార్, విల్ బి ఓన్లీ అమోనియా బేస్డ్. మనం కొంచెం ఫాస్ట్ గా చేయొచ్చు. So India is actually మన refinery industry is we import $21 billion of LNG to for refinery for the hydrogen. The same ammonia used to use the hydrogen to do refinery. And it's close to 15% of our energy market. How much what we use it for? రండి, కామ్ నువ్వు కూడా రా. ఈ బటన్ ఫస్ట్ బెడ్ ఉంటుంది కదా, ఏ బటన్ ముందు ఇది సెంటర్ కరెంట్ ఇద్దరు. So you're getting concrete imports, sir? టెక్నాలజీ ఉపయోగించారు. Next equipment. కాంక్రీట్ pouring. Yeah. That's equipment. ఇంకా టెక్నాలజీస్ మారిపోయింది. ఇప్పుడు మీరు బ్రిక్ పట్టుకునే పని లేదు. సెకండ్ బటన్ Sir, అది కూడా సార్ అందుకే ఆగినాను. అది కూడా రేపు కానీ అయింది. ఓకే, అదేనా? అదే ఏ తప్ప చేయొచ్చు అన్ని కాంపోనెంట్ ఇంకా బ్యాస్ వస్తుంది. ఇవన్నీ మనకి ఏమైనా ఎంత షిప్ అండి మామూలు షిప్ పార్ట్ షిప్స్ 30,000 BWT 1 large ship తోటి US నుంచి డైరెక్ట్ వచ్చేది ఫుల్ షిప్ ఎయిర్ వాషింగ్ యూనిట్ సార్. ఎయిర్ ఫస్ట్ క్లీన్ అవ్వదు, తర్వాత టేక్ ఇట్ టు క్రయోజెనిక్. నమస్కారం మహేశ్వర. నమస్కారం. నమస్కారం. రండి. నమస్కారం. కనబడుకుంటే బెటర్ కదా. రండి. గాలిలో ఉన్న నైట్రోజన్ ని అబ్జార్బ్ చేసుకొని తద్వారా వాటర్ తో దాన్ని కొలైడ్ చేసి ఏ విధంగా అయితే ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ లేకుండా ఈ ఎనర్జీని ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నారు, ఆ నైట్రోజన్ గ్యాదరింగ్ మిషన్స్ ని అదేవిధంగా మెకనైజ్డ్ టెక్నాలజీ కలిగినటువంటి మిషన్స్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఎరెక్షన్ సెరమనీకి పైలన్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. Everyone put your hands together, dear ladies and gentlemen. India's first major equipment erection ceremony, world's largest green hydrogen, green ammonia complex, and initiated by AM Green. Heartiest congratulations to entire the team of AM Green. Once again, round of applause everybody. ఏ విధంగా అయితే భారతదేశంలో అగ్రగామిగా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ లో గ్రీన్ కో అగ్రస్థానంలో నిలిచిందో, ఆ రెన్యూవబుల్ ఎనర్జీని ఇంకా పునరుత్పాదించి
క్లీన్ అండ్ గ్రీన్ అమోనియా అండ్ గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రొడక్షన్ కి శ్రీకారం చుడుతూ ఈరోజు పైలన్ ఇనాగ్రేషన్ చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మేజర్ ఎక్విప్మెంట్ ఎరెక్షన్ సెరమనీని కంప్లీట్ చేసుకొని సభా కార్యక్రమం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. గొప్ప ప్రారంభంగా ఒక బృహత్తరమైనటువంటి వేడుకలుగా ఏఎం గ్రీన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి హార్దిక స్వాగతం. గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ గౌరవనీయులు సిహెచ్ అనిల్ కుమార్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జేఎండి గారు ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ గౌరవనీయులు కె మహేష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు ల్యాబో మరియు ఎంప్లాయ్మెంట్ గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు రాజ్యసభ గౌరవనీయులు సతీష్ బాబు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు లోక్సభ గౌరవనీయులు టి ఉదయ్ శ్రీనివాస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కాకినాడ రూరల్ గౌరవనీయులు పంతం నానాజీ గారు పి వెంకటేశ్వరరావు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కాకినాడ అర్బన్ గౌరవనీయులు వి వెంకటేశ్వర్ గారు వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ అపూర్వ భారత్ ఐఏఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా అభ్యర్థన. రైట్, 2005వ సంవత్సరంలో ప్రారంభించబడిన గ్రీన్ కో సంస్థ ద్వారా భారతదేశంలో అగ్రగామిగా నిలిచిన ఇంధన ఉత్పత్తిని గ్రీన్ హైడ్రోజన్ గా గ్రీన్ అమోనియాగా కన్వర్ట్ చేసే దిశగా ఈ రోజు ఏఎం గ్రీన్ సంస్థ ద్వారా ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్ పర్ ఆనం గ్రీన్ అమోనియాని ప్రొడ్యూస్ చేసి తద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలను ధరణితల నలు చెరుగులా వ్యాపింపజేసే విధంగా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా అమోనియాను సెపరేట్ చేసి హైడ్రోజన్ సెపరేట్ చేసి గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియాని ప్రపంచ దేశాలకు ఎగుమతిని చేయటం మాత్రమే కాకుండా ప్రకృతిలో ఉన్న నైట్రోజన్ ని తీసుకొని దాన్ని వాటర్ తో కొలైడ్ చేసి తద్వారా మరల అమోనియాని మరల హైడ్రోజన్ ని ఉత్పత్తి చేసి ఈ ఉత్పత్తి చేయబడిన ఇంధనాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే అత్యంత వైభవోపేతమైన ఈ ఏఎం గ్రీన్ యొక్క ప్లాంట్ ని ఇనాగ్రేట్ చేశారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఈ కార్యక్రమ శోభ కూడా ద్విగుణీకృతమైంది. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు విచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రకాశితం చేయవలసిందిగా సాధారణంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని అనుసరిస్తూ జ్యోతి ప్రకాశితంతో ఈ కార్యక్రమ శోభ ద్విగుణీకృతమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎటువంటి ఇంధనాన్ని తయారు చేయాలన్నా కూడా కార్బన్ డయాక్సైడ్ యొక్క ఎమిషన్ తప్పనిసరిగా అవుతూ ఉంది. ఈ కార్బన్ డయాక్సైడ్ యొక్క ఎమిషన్ వల్ల పర్యావరణం క్షీణిస్తూ ఉంది, ప్రకృతి నాశనం అవుతూ ఉందని గ్రీన్ కో సంస్థ ఏఎం గ్రీన్ సంస్థ యొక్క సమున్నతమైన నాయకత్వంలో ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ లేకుండా, ఎటువంటి కార్బన్ డయాక్సైడ్ యొక్క ఎమిషన్స్ లేకుండా అత్యంత స్వచ్ఛమైన ప్రాసెస్ తో హైడ్రో ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ద్వారా రెన్యూబుల్ ఎనర్జీని తీసుకొచ్చి ఆ రెన్యూబుల్ ఎనర్జీని ఈ రోజు కాకినాడలో లాంచ్ చేసిన ప్లాంట్ లకు తీసుకొచ్చి ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ని సెపరేట్ గా గ్రీన్ అమోనియాని సెపరేట్ గా చేసి
ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసే దిశగా ఈ ఏఎం గ్రీన్ సంస్థ యొక్క శోభ ద్విగుణీకృతం జ్యోతి ప్రజ్వలనతో గావించబడింది. పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. It's a symbol of innovation. It's a symbol of green growth, clean energy, green energy, and global leadership for Andhra Pradesh and India. Once again, thank you very much to AM Green. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని, ఏఎం గ్రీన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అనిల్ గారు, అదేవిధంగా మహేష్ గారు, వారిరువురు కూడా జ్ఞాపికను బహుకరించి వారిని సత్కరిస్తారు. ఈనాటి కార్యక్రమానికి ఏఎం గ్రీన్ ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి ఈ సందర్భంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏఎం గ్రీన్ అండ్ ద టీం అందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తదుపరి చిరు సత్కారం స్వీకరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని కోరుతున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏఎం గ్రీన్ డిపార్ట్మెంట్ అందరి తరపు నుంచి, స్టాఫ్ అందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. అదేవిధంగా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి ఈ సందర్భంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏఎం గ్రీన్ సంస్థ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రిక్వెస్ట్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా గ్రూప్ ఫోటోకి ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్. వన్స్ అగైన్ ఈనాటి కార్యక్రమాన్ని వారి యొక్క చేతుల మీదుగా ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వి రిక్వెస్ట్ డైరెక్టర్ గారు ఏఎం గ్రీన్ పైన మౌర్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ ద వోట్ ఆఫ్ థ్యాంక్స్. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Good evening, everybody. Honorable CM Chandrababu Naidu Garu, Honorable Deputy CM Pawan Kalyan Garu. Sir, we are extremely thankful for the time and effort and the encouragement, sir. You have been inspirational for the development and growth of both AM Green and Greenco. Under your visionary leadership, we have started and built the first gigawatt scale power project, solar power project in Gani, Kurnool, and also built the Pinnapuram IRESP. It is very encouraging that you are here today to support AM Green's first project, and we are extremely thankful for your support and encouragement, sir. I am also extremely thankful to all the ministers, honorable MPs, honorable MLAs, the district administration, the police, the staff who have worked overnight to make this function a grand success. Thank you to our management, Anil and Mahesh Garu, for all the encouragement support to make this possible. Thank you, our distinguished partners who have traveled from across the world to come here. Thank you to our senior members who have been part of our journey and been extremely supportive in our growth. And thank you all for your support here, sir. Happy Sankranti to one and all. Jai Hind. Thank you, sir. Thank you very much. Once again, congratulations to AM Green. All the staff members అందరికీ కూడా బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్.